ప్రైజ్ లార్డ్ అండి. మనమందరం కూడా ఎక్కడెక్కడి వారమో కదండి. రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల భాషల నుంచి కనెక్ట్ అయి ఉన్నామంటే, మరి యేసు ప్రభువారి రక్తములో కడగబడడం ద్వారానే మనం అందరము కూడా ఫేస్‌బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇలా కనెక్ట్ అయి ఉన్నాము. మొబైలు మనం మంచికి వాడడానికి ఉపయోగించుకుంటే చాలా బావుంటుందండి. మొబైల్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మంచికి వాడామనుకోండి మనకి మంచే జరుగుతుంది. ఉంది కదా మన చేతిలో, ఎవ్వరు చూడట్లేదు, ఇష్టానికి వాడేద్దాం అనుకోకూడదండి. ఎవ్వరు చూసినా చూడకపోయినా ప్రభువారు కన్నులు మనల్ని నిత్యము కూడా చూస్తూనే ఉన్నాయన్న భయము కలిగి జీవించినట్లయితే మనం పొరపాటును కూడా పిచ్చి పిచ్చి వాటికి మొబైల్ వాడమండి. మంచికే వాడతాము, మంచి పనులు చేస్తాము. నేనైతే సేవకి తప్ప ఇలా పాటలు పాడడానికో, ఇలా మరి ప్రభువుని గూర్చిన మాట మాట్లాడడానికో, మంచి క్రియలు నేర్పించడానికో తప్ప మరి దేనికి కూడా నేను వాడనండి. ఆవిరి లాంటివండి జీవితాలు. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలీదు. అంటే ఇంకిన్ని సంవత్సరాలు ఉంటాను అనుకోవడానికి లేదండి. ఏ ఏజ్ వాళ్ళైనప్పటికీ కూడా ప్రభువారు పిలుచుకున్నారంటే ఒక క్షణం ఆలస్యం కాకుండా పిలిచిన వెంటనే వెళ్ళిపోవాల్సిందే. మనం అందరం కూడా మంచికే వాడదామండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఆ ఛానల్ లింక్ పెడుతుంటుంటే ఏదో ఫోటోని చూసి లైక్ కొట్టేస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుగా నాకు ఎవరు కనబడట్లేదండి. కనుక నేను అప్పుడప్పుడు గుర్తు చేయడానికి మరి అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటే అది నొక్కి చూసి అందులోనికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దేవుని గురించిన మాటలు నేను ప్రసంగాలు పెద్ద పెద్దగా ఏం చెయ్యను కానీ జస్ట్ ఒక స్టోరీ లాగా తీసుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అర్థమయ్యేటట్లుగా షార్ట్ అండ్ స్వీట్గా జస్ట్ వారి చరిత్రలో కొన్ని ఇన్సిడెంట్స్ అలా తీసుకొని చెప్పేస్తాను అంతే. మనం అందరం కూడా ఒకరినొకరు గనపరుచుకుంటూ, ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకుంటూ అలా క్రీస్తు ప్రేమలో వర్ధిల్లుదామండి. మీ ఛానల్స్ కూడా ఏమైనా ఉంటే ఆ లింక్ ఏంటో నాకు పంపించండి. మీరు అందరూ కూడా సేవకులే కనుక సేవకి సంబంధించినవే ఉంటాయి, మంచివే ఉంటాయి కనుక నేను తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను, షేర్ చేస్తాను, లైక్ చేస్తాను, కమెంట్ చేస్తాను. అలా నలుగురికి కూడా మంచి మాటలు చేరాయి అనుకోండి, ఏదో ఒక మాట విసరగా ఏదో ఒక రాయి తగిలినట్టు ఏదో ఒక మాట వారిలో క్రియేట్ చేసి మంచి క్యారెక్టర్ ప్రభులో కట్టుకొనడానికి మరి ఆ మంచి మాట సహాయం పడుతుంది కదా, వారి క్రియ మార్చబడుతుంది కదా. చెడు క్రియలను విడిచిపెట్టి మంచి కార్యాలను హత్తుకొని ప్రభుకి ఇష్టలుగా జీవించే అవకాశం ఉంటుంది కదా. సో డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్.